తెలుగు గొంతుకకు స్వాగతం. నేను ఈరోజు చదివి వినిపించబోతోంది రామాయణ అయోధ్యకాండలోని పార్ట్ 1. ఇది బాలాకాండకు కొనసాగింపు. మేనల్లులైన భరత శత్రుఘ్నులను యథాజిత్తు ప్రేమాధారాలతో అలరింపజేస్తున్నందున కొంతకాలం పాటు వారు మేనమామ వద్దనే ఉండిపోయారు. ఇక్కడ అయోధ్యలో రాముడు దశరథ మహారాజుకు ముద్దుబిడ్డ, పురజనులకు ప్రేమాస్పదుడు అయినాడు. దుష్టుడైన రావణుని వధించే నిమిత్తం మానవలోకంలో అవతరించిన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే రాముడు. దేవాదిదేవునిగా శ్రీరాముడు సకల సద్గుణాలకు నిధిగా విరాజిల్లాడు. రాముని సుందరమైన శరీరాకృతి చూచేవారందరి కన్నులకు నిండైన తృప్తిని కలిగిస్తూ ఉండేది. రాముడు ధైర్య సాహసాలతో కూడిన క్షత్రియ వీరునిగా తన పాత్ర నిర్వహించినప్పటికీ ఆత్మనిగ్రహము, ఆత్మతృప్తి కలిగిన వాడై ద్వేషమెరుగక మాటలోనూ చేతలోనూ మృదుత్వం కలిగి ఉండేవాడు. రాముడు ఇతరులు తనను తూలనాడినా అందుకు కోపగించేవాడు కాదు. ఎవరెంత చిన్న సహాయం చేసినా సంతోషించేవాడు. ఇతరుల అపరాధాలను మన్నిస్తూ ఉండేవాడు. ఉన్నత స్థానంలో ఉన్నానన్న దర్పం ప్రదర్శించక ఎల్లప్పుడూ వినయంగా ఉండేవాడు. సజ్జనులు వివేకులైనట్టి వారి సాంగత్యాన్ని మాత్రమే అభిలషించేవాడు. ఇతరుల పట్ల ఎప్పుడు శ్రద్ధాసక్తులను కలిగి ఉండేవాడు. అతిథులను ముందుగా తనే స్వాగతిస్తూ ఉండేవాడు. నిత్య సత్యవ్రతుడు. బ్రాహ్మణుల పట్ల పూజ్యభావం కలవాడు. ప్రజల పట్ల ప్రేమాభిమానాలు కలవాడు. అలాగే ప్రజలు కూడా అతనిని అభిమానిస్తూ ఉండేవారు. రాముడు సర్వదా ధర్మసూత్రాలకనుగుణంగా వ్యవహరించేవాడు. సకల శాస్త్ర పారంగతుడు. ఇతరుల గుణగణాలను నిర్ణయించడంలో ప్రతిభాశాలి. తప్పు చేసిన వారిని దండించడంలోనూ సజ్జనులను భూషించటంలోనూ ఖచ్చితంగా ఉండేవాడు. గుర్రపు స్వారీలోనూ ధనుర్విద్యలోనూ మేటి అయినవాడు. రతికులలో సాటిలేనివాడు. నిజానికి రాముడు త్రిలోకాధీశుడు, శాశ్వత కాల నియమకుడు. ఎంతటి దేవతలకు గాని దానవులకు గాని జయింపశక్యం కానివాడు. దశరథ మహారాజు తన రాజ్యాన్ని 60,000 సంవత్సరాల పాటు పరిపాలించాడు. ఇప్పుడు వృద్ధుడై సత్తువ సన్నగిల్లినందున దేహపతనానంతరం ఊర్ధ్వగతికి తనను తాను సిద్ధం చేసుకునేందుకు గాను ఎట్టకేలకు రాచరికపు విధుల నుండి వైదొలగాలని అభిలషించాడు. కానీ దశరథ మహారాజుకు రాబోయే దుర్దశను సూచిస్తూ ఎన్నో దుశ్శకునాలు పొడగొట్టసాగాయి. అందువల్ల వీలైనంత త్వరితంగా రాముణ్ణి వారసునిగా ప్రకటించాలని ఆయన ఆతురతతో ఉన్నాడు. ఇందుకుగాను దశరథ మహారాజు తన మంత్రులతోనూ పుర ప్రముఖులతోనూ సామంతులతోనూ ఒక సమావేశం ఏర్పాటు చేశాడు. అయితే ఆ సమావేశానికి జనక మహారాజును కేకేయుడిని ఎలాగూ తనకు సమర్థన అందిస్తారన్న విశ్వాసంతోనూ తొందరపాటుతోనూ లాంఛనంగా ఆహ్వానించలేదు. ఆ తరువాత అందరూ సమావేశం కాగా దశరథ మహారాజు, నేను వృద్ధుడినైనాను. ఇప్పుడు ఈ రాజసింహాసనాన్ని 27 ఏళ్ల యువకుడైన నా జ్యేష్ఠ కుమారుడైన రాముడికి అప్పగించాలనుకుంటున్నాను. పవిత్రమైన చైత్రమాసం వచ్చింది. రేపు మంగళప్రదమైన పుష్యమీ నక్షత్రం ఆరోహణలో ఉంటుంది. అందువల్ల మీరు అనుమతిస్తే రాముడి యువరాజ్య పట్టాభిషేకోత్సవాలను రేపే ప్రారంభిద్దామనుకుంటున్నాను అని ప్రకటించాడు. సమావేశమైన మంత్రులు, రాజులు, పౌరులు అందరూ దశరథుడి ప్రతిపాదనను ముక్తకంఠంతో ప్రశంసించారు. ఆ పైన వారంతా రాముణ్ణి మహావిష్ణువుతో సమానమని అభివర్ణిస్తూ అతని అసదృశ గుణగణాలను ప్రస్తుతించారు. అందుకు దశరథ మహారాజు సంతుష్టి నొందడం మాత్రమే కాక హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు. అందరూ నిష్క్రమించిన మీదట ఆయన పట్టాభిషేక ఉత్సవాలకు ఏర్పాట్లు వెంటనే ప్రారంభించవలసిందిగా వశిష్ఠమునిని ప్రార్థించాడు. అంతటా వశిష్ఠుడు ప్రధాన సచివుడైన సుమంత్రుడితో ఉత్సవాలను మరుసటి రోజు ఉదయమే ప్రారంభించటానికి వీలుగా నగరాన్ని శోభాయమానంగా అలంకరించే ఏర్పాటుతో పాటు ఇతర సన్నాహాలన్నీ
చేయవలసిందిగా ఆదేశించాడు. ఆ పైన దశరథ మహారాజు రాముణ్ణి రాజసభకు పిలువనంపాడు. రాముడు సభాగృహంలో ప్రవేశించి చేతులు జోడిస్తూ తండ్రిని సమీపించి ఆయన పాదాలకు సాష్టాంగ ప్రణామాలు ఆచరించాడు. దశరథ మహారాజు కుమారుణ్ణి లేవనెత్తి గాఢంగా కౌగిలించుకున్న మీదట, ప్రియమైన రామ, నేను వృద్ధాప్యంతో అలసిపోయాను. ఇక నేను విశ్రాంతి తీసుకోవలసిన సమయం వచ్చిందనుకుంటున్నాను. అన్ని రకాల రాజభోగాలను తనివితీరా అనుభవించాను. అసంఖ్యాకమైన యజ్ఞయాగాలు చేశాను. అపార ధనరాశులను బ్రాహ్మణులకు వితరణ చేశాను. రామ, నీవు నా జ్యేష్ఠ కుమారుడివి, ప్రియనందనుడివి. అంతేకాక మంత్రులు, పురజనులు అందరూ కూడా నిన్ను అమితంగా ప్రేమిస్తున్నారు. కావున ఈ రాజసింహాసనానికి నిన్ను వారసునిగా ప్రకటించటానికి నేను ఏర్పాటు చేశాను అన్నాడు. రాముని సహచరులు కొందరు ఈ మాటలు వింటూనే ఈ అద్భుతమైన వార్తను కౌసల్యామాతకు తామే ముందుగా చేరవేయాలని భావిస్తూ ఆమె వద్దకు పరుగుతీశారు. ఈ వార్త విని ఆమె ఆనందంతో ఉప్పొంగిపోయి ఆ శుభవార్త తెచ్చిన వారికి బంగారాన్ని, ఆభరణాలను, గోవులను దానంగా ఇచ్చింది. ఆ తర్వాత రాముడు తన సౌదానికి తిరిగి వస్తుండగా దారి పొడవునా పురజనులు అతనిని అభినందనలతో ముంచెత్తారు. ఈలోగా దశరథ మహారాజు విశ్రాంతి కోసం తన సౌదాంతర్భాగంలోకి ప్రవేశించాడు. అయితే మహారాజు నిద్రలోకి జారుకుంటున్న సమయంలో పదే పదే ఒక అశుభ సూచకమైన స్వప్నం రాసాగింది. ఉలికిపాటుతో మేలుకొని ఆయన తక్షణమే రాముణ్ణి పిలుచుకొని రమ్మని సుమంత్రుణ్ణి పంపించాడు. కుమారునికి తలపెట్టిన పట్టాభిషేకానికి ఏదో విఘ్నం రానున్నదని మహారాజు శంకించాడు. తండ్రి తనను మళ్ళీ రమ్మన్నాడని వినగానే రాముడికి కూడా ఒకంత సంశయం కలిగింది. హుటాహుటిన తండ్రి యొక్క సౌదానికి బయలుదేరి రాముడు తండ్రి గదిలోనికి అడుగుపెట్టి తాను ఏమి చేయవలసి ఉందని ప్రశ్నించాడు. దశరథుడు రాముణ్ణి ఆలింగనం చేసుకొని, నాయనా రామ, నిన్ను సింహాసనాధీష్టునిగా చూడాలన్న కోరిక తప్ప నా జీవిత వాంఛలన్నీ నెరవేరాయి. దురదృష్టవశాత్తు నా జాతకంలో సూర్యుడు, అంగారకుడు, రాహువుల గతుల కారణంగా ఇప్పుడు అతి హీనమైన దుర్దశ వచ్చింది. అంతేకాక ఏవేవో పీడకలలు నన్ను కలవరపెడుతూ నాకేదో మహావిపత్తు రానున్నట్లు తోస్తున్నది. అందువల్ల చేయవలసిన కార్యాలన్నీ తక్షణమే చేసివేయాలన్న ఆతృతతో ఉన్నాను. నీ పట్టాభిషేక మహోత్సవాలు వెంటనే మొదలుపెట్టాలన్న తలంపుతో ఉన్నాను. నీ సోదరులు భరత శత్రుఘ్నులు లేకున్నా సరే నీవు సీతతో పాటు ఈ రాత్రి ఉపవాసంతో దీక్ష పూనాలి. ఆ పైన రేపు తెల్లవారుతూనే పట్టాభిషేకానికి సన్నద్ధుడివై ఉండాలి అని చెప్పాడు. రాముడు సీతతో మరినాటికి చేయవలసిన ఏర్పాట్ల గురించి చెప్పాలనుకొని తన సౌదానికి తిరిగి వచ్చాడు. అయితే ఆమె అక్కడ కనిపించకపోవటంతో రాముడు తన తల్లి నివాసానికి వెళ్ళాడు. రాముడు కౌసల్య గదిలో అడుగుపెట్టేసరికి ఆమె అర్ధనిమీలిత నేత్రాలతో, నిరోధించబడిన శ్వాసతో రామునికి సకల శుభ సంపదలు చేకూరే నిమిత్తం తన కులదైవమైన శ్రీమన్నారాయణుని మౌనంగా ప్రార్థిస్తూ దర్శనమిచ్చింది. ఆమె పరిచర్య నిమిత్తం లక్ష్మణుడు, సుమిత్ర అచటనే ఉన్నారు. ఆమె ప్రార్థన ముగియంగానే రాముడు ఆమెతో, అమ్మా, తండ్రిగారు నన్ను తమ రాజసింహాసనానికి వారసునిగా ప్రకటించాలని అభిలషిస్తున్నారు అని చెప్పాడు. కౌసల్య ఆనంద బాష్పాలతో, నా వ్రత సాధనలేవి వ్యర్థం కాలేదు. నీవు, సీత చిరకాలం సుఖ సంతోషాలతో వర్ధిల్లుదురుకాక అని ఆశీర్వదించింది. రాముడు మందహాసంతో తన సోదరుడైన లక్ష్మణుని వైపు తిరిగి, ప్రియ సోదరా, నీవు నాకు ప్రాణతుల్యుడివైనందున నాతో కలిసి నీవు కూడా రాజ్యాన్ని పాలించాల్సిందే. నిజానికి నీవు లేకుండా నేను రాజభోగాలలో సుఖించడాన్ని కానీ, ఆఖరకు జీవించడాన్ని కానీ కనీసం ఊహించనైనా ఊహించలేను అన్నాడు. ఆ తర్వాత రాముడు ఆనందోత్సాహాలతో తన సౌదానికి మరలి వచ్చాడు. సీతారాములిద్దరూ కలిసి శ్రీమన్నారాయణుని పూజించి ఆ రాత్రికి విశ్రమించారు. ఈలోగా నగరంలో
పురజనులందరూ జరగనున్న ఉత్సవాల కోసం సంబరంగా ఏర్పాట్లలో తలమునకలైనారు. అయోధ్యలోని వీధులన్నిటినీ సుగంధపూరిత జలాలతో శుభ్రపరిచి పరిమళభరితమైన పుష్పాలను వెదజల్లారు. ప్రతి ఇంటిలోనూ సభాస్థలాలలోనూ ప్రకాశవంతమైన ఆకర్షణీయమైన దీపాలను వెలిగించి రాత్రిని పగలుగా మార్చివేశారు. సముద్రంలోని అలలను తలపిస్తూ కోలాహలంగా జనసంద్రం ఉప్పొంగింది. అసంఖ్యాకమైన ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు మహాసాగరంలోని భారీ జలచరాలను తలపించాయి. అయితే అయోధ్య నగరం యావత్తు మహాద్భుతంగా అలంకృతమై ఉండటం, వీధులన్నీ ఆనందోత్సాహాలతో గుమికూడిన పురజనులతో కోలాహలంగా ఉండటం దశరథ మహారాజు రెండవ భార్య కైకేయి యొక్క దాసి మందర చూసింది. ఈమెను దశరథునితో కైకేయి వివాహ సమయంలో ఆమె తండ్రి కేకయ్యరాజు అయిన అశ్వపతి అంతఃపుర దాసిగా పంపాడు. వాస్తవానికి మందర రావణ సంహారంలో తోడ్పడటానికై దేవతలచే పంపబడి భూమిపై అవతరించిన ఒక అప్సరస. మందర ఆశ్చర్యంతో గతంలో రాముణ్ణి పెంచిన ఒక దాది దగ్గరకు వెళ్ళి, ఏమమ్మా, ఇంతగా సంబరాలు జరుపుకోవలసినంత గొప్ప విశేషం ఇప్పుడేమి వచ్చింది? పట్టపగ్గాలు లేని సంతోషంతో కౌసల్య బ్రాహ్మణులకు భూరిదానాలు చేస్తున్నదేమిటి అని ఆరా తీసింది. రేపు పుష్యమీ నక్షత్రపు ఉచ్చస్థితిని పురస్కరించుకొని ఆ శుభముహూర్తాన దశరథ మహారాజు రాముణ్ణి తన రాజసింహాసనానికి వారసునిగా ప్రకటిస్తున్నారు అని ఆ దాది బదులు పలికింది. ఊహించని ఈ వార్త మందరి యొక్క ఈర్ష్యపూరిత హృదయంలో శూలంలా గుచ్చుకుంది. మహారాజు తన రాణికి ఏదో వంచన తలపెట్టాడని అనుమానించిన మందర కైకేయి కోసం బయలుదేరింది. తన యజమానురాలు ప్రశాంతంగా తన సౌధంలో పానుపుపై పరుండి ఉండటం చూసి, లేవమ్మా మూర్ఖురాలా, నిన్ను ముంచెత్తుతున్న ప్రమాదం కళ్ళ ఎదుట జరుగుతున్నదేమిటో గ్రహించలేకున్నావా అంటూ అరిచింది. మందర ధోరణికి ఆశ్చర్యపడుతూ ఏమి జరిగిందని అమాయకంగా అడిగింది. ఏ విషయాన్నైనా ఒప్పించి మెప్పించగల విధంగా మాటలాడే కలలో ఆరితేరిన మందర అంతటా కైకేయికి భర్త పోకడపై అంతిమంగా అనుమానం కలిగే విధంగా చిలువలు పలువలు చేసి చెప్పింది. కైకేయికి శ్రేయోభిలాషిలా నటిస్తూ, రాముణ్ణి సింహాసనానికి తన వారసునిగా ప్రతిష్ఠించాలని నీ భర్త పథకాలు వేస్తున్న సంగతి నీకు తెలిసే ఉంటుంది. నీ భర్త ఎంత మోసపూరితంగా వ్యవహరించాడో నీకు తెలియటం లేదా? తన గారాబు బిడ్డయైన రాముణ్ణి రహస్యంగా సింహాసనం ఎక్కించటం కోసం భరతుణ్ణి ఇక్కడి నుంచి దూరంగా పంపివేశాడు. రాముడు చక్రవర్తి అయినాడంటే ఇక నీ కొడుకు సర్వనాశనమై నీవు నిరాశాసాగరంలో పడిపోవటం ఖాయం. అదీగాక నేను నీ మీద ఆధారపడిన దానిని కావటంతో నీ అదృష్టమే నాది కూడాను. కాలం మించిపోకముందే నా మాట విని బాగుపడు. నీ స్వంత కొడుకు భరతుణ్ణి నిన్ను కాపాడుకోవటం కోసం తక్షణమే జాగ్రత్తపడు అని అన్నది. కానీ కైకేయి రాముడి సింహాసనాన్ని అధిష్ఠించుచున్నాడని తెలుసుకోవటం నాకు ఆనందంగా ఉంది. ఇంతటి శుభవార్త తెచ్చినందుకు నీకు ఏమి కావాలన్నా కోరుకోవచ్చు అని బదులు పలికి అమూల్యమైన ఒక హారాన్ని మందర చేతిలో పెట్టింది. కానీ మందర దానిని విసిరికొట్టి ఆగ్రహంతో ఇలా అన్నది. సర్వనాశనం కాబోతూ ఉంటే నీవు సంతోషం వ్యక్తం చేయటం చూస్తే దిగ్భ్రాంతిగా ఉంది. భరతుణ్ణి పక్కన పెట్టి రాముణ్ణి ఎంపిక చేయటం నీకు గొప్ప అవమానం కలిగించి ఉండాల్సింది. దశరథుడికి నీ మీద మహాప్రేమ అని నీవు అనుకుంటూ ఉండవచ్చు. కానీ వాస్తవానికి కౌసల్య మీదనే ఆయన మక్కువ అంతా. నీకేమీ అవమానంగా అనిపించటం లేదా? నీకు నీవు సంతోషంగా ఉన్నానని అనుకుంటూ ఉండవచ్చు. కానీ బాగుపడేది కౌసల్యయే. రాముడు రాజైనాడంటే ఇక నీవు కౌసల్యకు దాసిగా పడి ఉండవలసి వస్తుంది. భరతుడేమో రాముడికి బానిసగా కావలసి వస్తుంది. ఇలా ద్వేషం నిండిన మందర మాటలతో కైకేయి హృదయం క్రమంగా విషమయమైపోయింది. నిజానికి కౌసల్య పట్ల ఆమెకు గల అసూయ పూర్తిగా జాగృతం కావడంతో ఆమె మోము కోపంతో ఎరుపెక్కింది. అంతట కైకేయి, మందర, బహుశా నువ్వు చెప్పేది నిజమే అయి ఉంటుంది. ఎలాగైనా సరే రాముణ్ణి అడవులకు పంపించి వేసి నా స్వంత కుమారుణ్ణి సింహాసనం మీద ప్రతిష్ఠించడం జరగాలి. ఇది ఎలా సాధించగలనో కొంచెం చెప్పు అంటూ మందరకు లోబడింది.
దానవులతో జరిగిన పోరాటంలో దశరథుడు ఇంద్రుడి తరపున పోరాడిన వృత్తాంతాన్ని గుర్తుచేసింది. శంబరుడు ఎన్నో రకాల మాయలు తెలిసిన జిత్తులమారి కావటాన అతనితో పోరాడటానికి దేవతలు భయపడుతుండేవారు. ఒకసారి దానవులు దేవతలను తీవ్రంగా నష్టపరిచిన మీదట దశరథుడు వారి రాజధాని అయిన వైజయంతపురం మీద దాడికి నాయకత్వం వహించాడు. ఎంతో వీరోచితంగా పోరాడినప్పటికీ దశరథుడు ఆ యుద్ధంలో తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోయాడు. అంతటా కైకేయి ఆయనను యుద్ధరంగం నుండి తప్పించి ఆయన ప్రాణాన్ని కాపాడింది. అనంతమైన కృతజ్ఞతాభావం దశరథ మహారాజు కైకేయికి 2 వరాలను ఇస్తానన్నాడు. అయితే అవసరం వచ్చినప్పుడు వాటిని అడుగుతానని కైకేయి బదులిచ్చింది.